జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనను 1.20 కోట్ల రూపాయల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. మరోవైపు సదరు మహిళతో కిరణ్ రాయల్ ప్రైవేట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పార్టీకి దూరంగా ఉంచింది. ఈ క్రమంలో నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వాళ్ళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగించుకొని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసు జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకొని తిరుగుతున్నట్టు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తూ ఉండటంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను తిరుపతిలో అరెస్టు చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కిరణ్ రాయల్ ఇతరులు తన పట్ల దారుణంగా మాట్లాడుతున్నారని వెల్లడించింది. తనకు తన పిల్లలకు కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని లక్ష్మి ఆరోపించింది. ఒకవేళ తాను చనిపోయినా తన పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. అతడు మరో మహిళను ఇంట్లోకి వెళ్లి మరీ కొట్టాడని, ఆ మహిళ ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పుకోలేక తనకు ఫోన్ చేసి చెప్పుకుందని లక్ష్మి వివరించింది. కిరణ్ రాయల్ ఒక నీచుడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని పేర్కొంది. ఎవరి వల్ల అయితే నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో. ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి. ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే. మానస అనే అమ్మాయి లైఫ్ నే స్పాయిల్ చేశాడు. ఆ అమ్మాయి బిడ్డను కూడా అమ్మాయికి దూరం చేశాడు. ఈ రోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్. నేను ఆ విషయంలోనే అండి మోసపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి. నాకు అప్పుడు తెలియదు మానస అనే అమ్మాయితో ఇలా ఉంది అని నాకు అప్పుడు తెలియదు. వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదండి. ఇప్పుడు అతను ఈ రోజు మాట్లాడుతున్నాడు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ గుత్తలో రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? నేనేం నాశనం చేయలేదే. ఎందుకు నన్ను కొట్టలేదా? దాని వల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా.